హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇప్పుడు మనం చూడబోయే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ మనం చూడబోయేవి ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కదా. ఈ క్లాస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. వీటిని మాట్లాడాలి లేదా రాయాలి అంటే V3 అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ కదా. ఈ V3 అవసరం కాబట్టి V3లు నేర్చుకోండి. మనకి వర్బ్స్ ఏమున్నాయి? V1, V2, V3, V4, అదేవిధంగా V5 ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అనే వర్బ్ తీసుకుందాం. ఈట్కు V1 వర్బ్ ఏమవుతుంది? ఈట్. V2 ఏమవుతుంది? ఎయిట్. V3 ఏమవుతుంది? పాస్ట్ పార్టిసిపుల్ ఈటెన్ అవుతుంది కదా. ఇప్పుడు మనకు ఈ పర్ఫెక్ట్ టెన్స్ని వాడేటప్పుడు కంపల్సరిగా ఈ V3 అనేది చాలా అవసరం. పర్ఫెక్ట్ ఎప్పుడైనా సరే టెన్స్లో పర్ఫెక్ట్ అని అన్నప్పుడు ఖచ్చితంగా మీకు గుర్తుకు రావాల్సింది ఈ V3 వర్బ్సే, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్సే. V3 ఏమవుతుంది? ఈట్కు ఈటెన్ అవుతుంది కదా. V4 ఏమవుతుంది? ఈటింగ్ అవుతుంది. V5 ఏమవుతుంది? ఈట్స్ అవుతుంది కదా. మనకు పర్ఫెక్ట్ అని టెన్స్లో వచ్చినప్పుడు, పర్ఫెక్ట్ అని మాట వచ్చినప్పుడు కంపల్సరీగా మీకు ఏం గుర్తుకు రావాలి? V3 అని V3 వర్బ్ని యూజ్ చేస్తారు. V3 అనే వర్బ్ గుర్తుకు రావాలి. పాస్ట్ పార్టిసిపుల్ అనే వర్బ్ మీకు కంపల్సరీగా గుర్తు రావాలి. పర్ఫెక్ట్ అంటేనే V3 అని గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ అంటేనే V3లు గుర్తుకు రావాలి. అర్థమైందలన్నా? ఇప్పుడు 12 రకాలు అయినటువంటి టెన్సెస్లో 7వది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. ఈ క్లాస్లో ఏం తెలుసుకుందాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. మరచిపోరాదు, మనం నేర్చుకుంటున్నది స్పోకెన్ ఇంగ్లీష్ కదా. మనం నేర్చుకుంటున్నది స్పోకెన్ ఇంగ్లీష్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. పర్ఫెక్ట్ అంటేనే V3లు. పర్ఫెక్ట్ అంటేనే V3లు గుర్తుకు రావాలి. V3 వర్బ్స్ని గుర్తుకు తెచ్చుకోండి. అర్థమైందా లర్నర్స్? ఈ క్లాస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ను తెలుసుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మీరు యూజ్ చేయాలి అంటే ఏ తెలుగు వాక్యాన్నైనా సరే ఈ ఫార్ములాలో మీరు రాయాలి. ఏ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క వాక్యమైనా సరే ఈ ఫార్ములా యూజ్ చేసే రాయాలి. ఈ ఫార్ములాలో ఉంది వాక్యము అనంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాక్యము అని అర్థము. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎందుకు ఉపయోగిస్తారు అనంటే జస్ట్ ఇప్పుడే అయిపోయిన పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది. అర్థమైందా? ఇప్పుడే అయిపోయిన పనులు అంటే జస్ట్ ఇప్పుడే తిన్నాను, ఇప్పుడే నిద్ర లేచాను, ఇప్పుడే నా పని అయిపోయింది, ఇప్పుడే బయట నుంచి ఇంటికి వచ్చాను, ఇప్పుడే కాల్ చేశారు వాళ్ళు, ఇప్పుడే అని అంటుంటారు కదా. అంటే జస్ట్ నౌ అంటే జస్ట్ డిడ్ యాక్షన్స్ అనమాట. జస్ట్ డిడ్ యాక్షన్స్ అంటే ఇప్పుడే, జస్ట్ ఇందాకే అయిపోయిన పనులను గురించి తెలుపుతుంది ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ అంటే ఏమిటి? ప్రెజెంట్లో జస్ట్ డిడ్ యాక్షన్స్ అనమాట. అర్థమైందా లర్నర్స్? ప్రెజెంట్లో ఇప్పుడే జస్ట్ డిడ్ యాక్షన్స్ అనమాట. ప్రెజెంట్లో ఇప్పుడే జస్ట్ అయిపోయిన పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్. ప్రెజెంట్ టెన్స్లో మనము ఏం వర్బ్స్ని యూజ్ చేస్తాము? V1 లేదా V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్కు V1 వర్బ్ ఏమవుతుంది? ఈటే అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ ఈట్ అవుతుంది కదా. V5 వర్బ్ ఏమవుతుంది? ఈట్స్ అవుతుంది. సో సబ్జెక్టు సింగులరా ప్లూరలా, అది థర్డ్ పర్సన్ సింగులరా లేదా ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా అనేది డిసైడ్ అవుతుంది. సబ్జెక్టును బట్టి ఈ హ్యావా హ్యాజా అనేది డిసైడ్ అవుతుంది కదా. ఈ హ్యావ్ను ఎప్పుడు యూజ్ చేస్తారు? సబ్జెక్ట్ ఏమొచ్చినప్పుడు ఈ హ్యావ్ను ఉపయోగిస్తారు అని అంటే సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ కానీ, మళ్ళీ ఫస్ట్ పర్సన్లో 2 ఉన్నాయి కదా, సింగులర్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ రాని, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ రాని. అదేవిధంగా సెకండ్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్లో మళ్ళీ సింగులర్కు ప్లూరల్కు సపరేట్గా ఉన్నాయి కదా. సెకండ్ పర్సన్ సింగులర్గా కానీ సబ్జెక్ట్ రానివ్వండి, అదేవిధంగా సెకండ్ పర్సన్ ప్లూరల్గా కానీ సబ్జెక్ట్ రానివ్వండి.
అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్స్ మాత్రమే, థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి మాత్రమే ఈ హ్యావ్ అనే ప్రెజెంట్ వర్బ్ V1ను ఉపయోగిస్తారు. హ్యావ్ను ఎప్పుడు ఉపయోగిస్తారు? సబ్జెక్ట్ ఏమొచ్చినప్పుడు ఉపయోగిస్తారు అని అంటే ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్, అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ తప్ప ఏ సబ్జెక్ట్ వచ్చినా ఈ హ్యావ్ను ఉపయోగించండి. అర్థమైందా లెర్నర్స్? ఈ హ్యాజ్ ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే సబ్జెక్ట్ అనేది ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు మాత్రమే, థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ హ్యాజ్ అనే V5 వర్బ్ని ఉపయోగిస్తారు. ఈ హ్యాజ్ అనే V5 వర్బ్ని ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? ప్లస్ V3, పర్ఫెక్ట్ అంటేనే V3 అని మనం చెప్పుకున్నాం కదా. సో పర్ఫెక్ట్ అంటేనే మీకు గుర్తుకు రావాల్సింది V3 వర్బ్ని యూజ్ చేయాలి అని. ప్లస్ V3 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం తెలుసుకున్నాం? ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అని తెలుసుకున్నాం కదా. కంటిన్యూయస్ అని వచ్చింది అంటే V4 వర్బ్ని ఎలా అయితే యూజ్ చేస్తామో ఈ పర్ఫెక్ట్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా V3ని యూజ్ చేస్తాము అని ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. కంటిన్యూయస్ అంటే V4 వర్బ్, పర్ఫెక్ట్ అంటే V3 వర్బ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మనకు హ్యావ్ ఫార్మ్స్ యూజ్ చేసి వాక్యాలు రాస్తాం అంటే రెండవ రకం అన్నమాట. ఈ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలన్నప్పుడు, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ హ్యావ్ ఫార్మ్స్ని మనం యూజ్ చేయాలి, అంటే రెండవ రకం అన్నమాట. హ్యావ్ ఫార్మ్స్ యూజ్ చేసి వాక్యాలు రాస్తే అవి సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అని గుర్తుపెట్టుకోండి, అంటే విత్ V3 అన్నమాట. విత్ V3తో రాస్తే అవి సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. మొదటి రకం ఏమిటి? వితౌట్ V3. మనం ప్రీవియస్గా అంతా V3 లేకుండా వాక్యాలను చూసాం, వాటిని ఫస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. ఇప్పుడు విత్ V3 అంటే V3తో ఉన్నటువంటి వాక్యాలను చూడబోతున్నాము. V3తో ఉన్నటువంటి వాక్యాలను ఏమంటారు? సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అని అంటారు. మొదటి రకం ఏమిటి? వితౌట్ V3 లేకుండా ఉంటే ఫస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. విత్ V3 అయితే V3తో వాక్యాలు ఉంటే సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నమాట. పర్ఫెక్ట్ అంటేనే మనము హ్యావ్ ఫార్మ్స్ని యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ అంటేనే V3 వర్బ్ను కంపల్సరిగా యూజ్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? ఈ హ్యావ్ను ఎప్పుడు ఉపయోగిస్తారు? ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్గా వచ్చినప్పుడు ఈ హ్యావ్ను ఉపయోగిస్తారు కదా. సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్గా వచ్చినప్పుడు అంటే ఐ-లకు ఈ హ్యావ్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు, సెకండ్ పర్సన్ సింగులర్ ఏమిటి? యూ, సెకండ్ పర్సన్ ప్లూరల్ ఏమిటి? యూ కదా. యూగా పర్సన్ వచ్చినప్పుడు, యూగా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ హ్యావ్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్స్ ఏమిటి? దే, నేమ్స్, ఏవైనా సరే నేమ్స్, బస్సెస్, కార్స్, బైక్స్, ఏవైనా సరే నేమ్స్ అంటే ప్లూరల్లో వచ్చినప్పుడు, సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో వచ్చినప్పుడు. మెన్ అన్నా కూడా ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా. మెన్కు సింగులర్ ఏమవుతుంది? మ్యాన్ అవుతుంది. ఉమెన్కి సింగులర్ ఏమవుతుంది? మ్యాన్ అవుతుంది. మెన్ అనేది ప్లూరల్ అవుతుంది, మ్యాన్ అనేది సింగులర్ అవుతుంది. ఏదైనా సరే సబ్జెక్టు ప్లూరల్గా వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ ప్లూరల్గా వచ్చినప్పుడు ఈ హ్యావ్ను ఉపయోగిస్తారు కదా. ఈ హ్యావ్ను ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు? ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి మాత్రమే. సబ్జెక్టు ఈ విధంగా వస్తే కంపల్సరీగా ఈ హ్యావ్ ఫామ్ని యూజ్ చేయాలి. V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అయినటువంటి ఈ హ్యావ్ను ఉపయోగించాలి. ఈ హ్యాజ్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే సబ్జెక్టు ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్స్గా వచ్చినప్పుడు మాత్రమే. సింగులర్స్ ఏమిటి? హీ, షీ, ఇట్, దిస్, దట్, డాగ్, మ్యాన్, చైల్డ్, కార్, ఏవేవైతే థర్డ్ పర్సన్ సింగులర్ కిందికి వస్తాయో వాటికన్నిటికీ ఈ హ్యాజ్ని ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. నెక్స్ట్ క్లాస్లో వీటి యొక్క యూసేజ్ తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ను తెలుసుకుందాం. అర్థమైందా లెర్నర్స్?
ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే జస్ట్ ఇప్పుడే అయిపోయిన పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. ఈ టెన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? హ్యావ్ ప్లస్ వి3 ఫామ్, హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ వి3 అంటేనే జస్ట్ ఇప్పుడే అయిపోయిన పనులు అని అర్థం. హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ వి3 వచ్చిందంటే ఏమిటి అర్థము? జస్ట్ ఇప్పుడే అయిపోయిన పనులు అని అర్థము. ప్రెజెంట్లో జస్ట్ ఇప్పుడు అయిపోయింది ఆ పని అని చెప్తూ ఉంటాం కదా, అలాంటి వాటికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. ఇప్పుడే అయిపోయిన పని అంటే జస్ట్ నేను ఇప్పుడే బయట నుంచి ఇంటికి వచ్చాను, ఇప్పుడే అబ్బా వచ్చినాను, ఇంకా నేను అలా వచ్చానో లేదో మీరు కాల్ చేశారు అని అంటుంటారు కదా. అదేవిధంగా ఇప్పుడే బస్సు బయలుదేరి వెళ్ళిపోయింది, నేను బస్ స్టాండ్లోకి ఎంటర్ అయినాను, అక్కడ బస్సు వెళ్ళిపోయింది అని చెప్పే సందర్భంలో ఇప్పుడే బస్సు వెళ్ళిపోయిందబ్బా, ఇప్పుడే జస్ట్ అలా వెళ్ళిపోయింది అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో చెప్పాలి అన్నప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడే జస్ట్ అయిపోయిన పనులు అని అర్థము. అర్థమైందలనా? నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ తెలుసుకుందాం. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అర్థమైందలనా? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.